అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో క్యాప్సికమ్ టమాటా ఎగ్ కర్రీ సింపుల్గా తక్కువ టైంలో ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ క్యాప్సికమ్ ఎగ్ టమాటా కర్రీ చపాతీలోకైనా వేడివేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఫుల్ వీడియో చూడండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. క్యాప్సికమ్ ఎగ్ టమాటా కర్రీ కోసం మీడియం సైజు 2 క్యాప్సికమ్, మీడియం సైజు 2 టమాటా, ఒక 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్, 1 లేదా 2 ఎగ్స్ తీసుకోండి. ఇప్పుడు వీటిని మనం వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆనియన్ పొట్టు తీసి వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని బౌల్ గిన్నెలోకి వేసుకోండి. మిర్చి కూడా మీరు సన్నగా పొడవుగానే నిలువుగానే కట్ చేసుకోండి. అలాగే క్యాప్సికమ్ మరియు టమాటా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మీకు ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ క్యాప్సికమ్ టమాటా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకొని జీలకర్ర చిటపట్టలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరు మధ్య మధ్యలో కలుపుతూ మంట మీడియంలో ఉంచుకొని ఉడికించుకోండి. ఇప్పుడు గరిటెతోనే ఒకసారి అంతా కలిసేలా కలుపుకుందాం. మీరు ఈ అడుగనేది మాడకుండా మీరు మధ్య మధ్యలో కలుపుతూ పచ్చిమిర్చి అండ్ ఆనియన్ని మంచిగా ఉడికేంత వరకు, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరు మంట మీడియంలో ఉంచుకొని ఉడికించుకోండి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చిటికెడు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీరు ఇలా కలుపుతూ పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్టును పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 1 మినిట్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఈ అల్లం పసుపులో ఒకసారి ఆయిల్లో అంతా కలిసేలా కలుపుకోండి. మీరు మంట అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ క్యాప్సికమ్ ఉడికేలాగా ఒక 2-3 మినిట్స్ వరకు మీరు మధ్య మధ్యలో కలుపుతూ క్యాప్సికాన్ని మంచిగా ఉడికించుకోవాలి. దీనికి మనకు మ్యాక్సిమం ఒక 3-4 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇప్పుడు మీరు మూత వేసుకొని క్యాప్సికమ్ ముక్కలను ఉడికించుకోండి. క్యాప్సికమ్ ముక్కలు ఈ విధంగా మనకు ఒక 60% ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు వేసుకొని కూడా ఒకసారి ఇవన్నీ కలిసిపోయేలాగా గరిటెతో కలుపుకోండి. అంతా కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ మూత వేసుకొని మంట తక్కువ ఫ్లేమ్లో ఉంచి మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటా క్యాప్సికమ్ ముక్కలు పూర్తిగా ఉడికేంత వరకు మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలను ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దాం. ఇప్పుడు కొంత సమయం తర్వాత మనకు క్యాప్సికమ్ అండ్ టమాటా ముక్కలు మంచిగా పూర్తిగా మెత్తబడి ఉడికాయి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఎగ్గుని బ్రేక్ చేసి అందులో ఉన్న మిశ్రమాన్ని ఈ కర్రీలో వేసుకోవాలి. ఎగ్ బ్రేక్ చేసి అందులో ఉన్న మిశ్రమం వేసుకున్న తర్వాత వెంటనే మీరు గరిటెతో కలపకుండా ఒక మంట తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 to 2 మినిట్స్ వరకు మూత వేసుకొని ఇలానే వదిలేయండి. ఎందుకంటే మనకు ఎగ్ అనేది లోపల మంచిగా బాయిల్ అవ్వాలి కాబట్టి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు గరిటెతో కలిపేసుకుందాము.
మీరు ఎగ్స్ అనేవి ఇంకొక 1-2 అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను క్యాప్సికన్కి తగ్గట్టు 1 ఎగ్ తీసుకున్నాను. మీరు ఇంకాస్త ఎగ్ అనేది కావాలి అనుకుంటే మీరు ఇంకొక 1 లేదా 2 వరకు కోడిగుడ్లు అనేది యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా అంతా కలిసేలా ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం గరిటెతో ఒకసారి. మీరు మొత్తం ఒకసారి ఈ విధంగా కలిసేలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత వేసుకొని తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు ఇలానే ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మనకు ఎగ్ టమాటా క్యాప్సికమ్ టమాటా ఎగ్ రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఓకే, 2 మినిట్స్ తర్వాత మనకు క్యాప్సికమ్ టమాటా ఎగ్ కర్రీ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. ఇది చపాతీలోకైనా వేడివేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.